అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి దోచిపెట్టారంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. టెండర్లను గత ప్రభుత్వమే 3,616 కోట్ల చొప్పున 3 ప్యాకేజీలుగా పిలిచిందన్న పొంగులేటి 8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పొంగులేటి స్పష్టం చేశారు. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలని కేటీఆర్కు సూచిస్తున్నట్లు చెప్పిన మంత్రి ఆ సవాలును స్వీకరించి రేపు కేటీఆర్ ముందుకు వచ్చి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అబద్దాలతో లబ్ధి పొందాలని చూస్తే బీఆర్ఎస్కు త్వరలో ప్రతిపక్ష హోదా దక్కదని పొంగులేటి హెచ్చరించారు. మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి. అది ఆధారాలతో మీరు మాట్లాడాలి. ఏదో నోరుంది కదా, నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని 10 సంవత్సరాలు నమ్మించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఇట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం. ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి తెలుపుతూ నా ఛాలెంజ్ని సేకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గరున్న ఆధారాలతో మీరు రండి. నా దగ్గరున్న ఇక్కడున్న మెటీరియల్ చాలు. ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీది నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా. మీది నిజమైతే కరెక్ట్ ఫార్మెట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యులకు సవాల్ చేస్తున్నా. తప్పకుండా ఏదైతే ఈ కొడంగల్ టెండర్లు ఆ సందర్భం వారు మాట్లాడతారు, ఆధారాలన్నిటితో నేను వచ్చి మళ్ళీ నేనే కూర్చుంటా. ఆ ప్రశ్నకు కూడా ఏం భయపడా. ఇవాళేమి నేను కాంట్రాక్టర్ని కాదా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చానని నా కుటుంబం వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చుంటుందా? వాళ్ళలాగా ఏమి వ్యాపారం లేకుండా 1,000 కోట్లకి 1,00,000 కోట్లకి ఎదగదా నేను? టెండర్లు ఎలా ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎవరు క్వాలిఫై అయ్యారో డెఫినెట్ గా చూపిస్తా. ఇవాళ మాట్లాడారు ఎక్కడో ఒక దగ్గర, వారు కరెక్ట్ గా స్పందించినప్పుడు నేనే కూర్చుంటే మీకు మొత్తం పేపర్